అంటే ఇంత గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి తన సొంతూర్లనే తెలియదు, లోక్సభ నియోజక పరిధిలో కూడా పరిచయం లేని పేరు అనేది మీ మీద ఒక ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? ఇలాంటి పిచ్చి ఆలోచనతోటి మాట్లాడే వ్యక్తులుంటే ఏ చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఏ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినోడు కానీ ఏ ఒక్కరు కూడా లీడర్లు కాలేరు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి లోక్సభ ప్రజలు అసలు ఎందుకు గెలిపించాలి? గెలిపించిన తర్వాత పార్టీలు ఉండవు, ప్రజలే మనకు అవసరం. ప్రజల కోసం మనం అవసరమైతే వసుదేవుడు అంతటోడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు ఎవరి అన్న కాళ్ళు పట్టుకొని ప్రజల కోసం నిధులు తెచ్చుకోవాలి. ఇగొగ్గుపోవద్దు. నేనైతే నాకున్న ఎక్స్పోజరు 10 రాష్ట్రాలలో ఇన్ఛార్జ్గా పనిచేసిన, నా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం లేదు. పార్లమెంట్లో డెఫినెట్గా నేను మాట్లాడగలుగుతా. కేంద్రంలో బీజేపీ వస్తే మీరు నిధులు లేదని ఒప్పుకుంటున్నారా? ఇక్కడ తెలంగాణ ప్రజలు 15 మంది ఎంపీలను కనుక అక్కడ ఎవడన్నా రానియండి, 15 మంది ఎంపీలు పోయి గలం ఇప్పి పార్లమెంట్లో దద్దరిల్లు ఇప్పిస్తే మనకు రావాల్సిన నిధులు మనకు వస్తాయి. గతంలో బూర నరసయ్య గౌడ్ గారికి 2014 అవకాశం ఇచ్చారు. మరి ఎన్నిసార్లు గలం ఇప్పి రావాల్సిన నిధులు తీసుకొచ్చిండు? ఇలా ముఖ్యమంత్రి గారిని గెలిపించుకుర్రు, కాంగ్రెస్ని గెలిపిర్రు, పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలను గెలిపియండి, చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి నుంచి గెలిపియండి, గ్రామ పంచాయతీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఈ 3 ఒక్కరిని గెలిపించినట్టయితే నిధులు సక్రమంగా వస్తాయి. నువ్వు బీజేపీకి ఒక మనిషిని పెడతారు, కాంగ్రెస్కి ఒక మనిషిని, బీఆర్ఎస్కి ఒకరిని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందని సొంత మీ పార్టీలో ఉన్న మోత్కుపల్లి నరసింహులే ఈరోజు దీక్ష చేస్తున్నారు. మాదిగలకు అన్యాయం జరుగుతుందంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎవరికో రాజకీయ దుర్బుద్ధి, రాజకీయ అవకాశాల కోసం ఏదైనా మాట్లాడుతుండొచ్చు, కానీ వాస్తవంగా అదంతా ఏం ఉండదు. కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ అండి? సెక్యులర్ పార్టీ ఏంది భారతదేశంలో చెప్పు మరి? కానీ ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి బీజేపీలో ఉంటాడని స్వయంగా బీజేపీలోకి ఆహ్వానించిన ధర్మపురి అరవింద్ గుండుకి ఏదొస్తే అది మాట్లాడతాడు. ఆ నిజామాబాద్ ప్రజలు ఎట్లా నమ్ముతుర్రో, ఎట్లెత్తుర్రో ఈ హాఫ్ నాలెడ్జ్ నా కొడుకులు అందరికీ నేను అంటున్నా. ఈ పార్టీ చచ్చిపోతుంటే వచ్చి ఈ పార్టీని బతికించి ఈరోజు ప్రజలు నమ్మి ఆయన ఓటేసి ఇవాళ అధిష్టానం ఆయన నమ్మి ముఖ్యమంత్రిని చేస్తే దీన్ని పారిపోయి ఎట్టపోతాడండి? ఏ లెక్క పోతాడు? ఏమిస్తారు చెప్పు? ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తారా అడుగురు మరి. బీఆర్ఎస్ అంటుంది కదా ఏదో మాయ మాటలు చెప్పి. బీఆర్ఎస్ లేదబ్బా పార్టీ, అయిపోయింది. నువ్వు బీఆర్ఎస్ గురించి మాట్లాడ ప్లీజ్. బీఆర్ఎస్ వాళ్ళే పార్టీ పనిచేసి బీజేపీ వాళ్ళు గొప్ప చెప్పేసారు మా పార్టీని మీరు తీసుకోరని.